హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యూటిఫుల్ హిప్ బెల్ట్స్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మదర్ అండ్ డాటర్ కోసం అయితే ఈ హిప్ బెల్ట్స్ అయితే చేశాను. మనం ఆ ప్యాటర్న్లో మనం నెక్ సెట్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదైతే నేను జడ రిఫరెన్స్ తీసుకుని ఈ హిప్ బెల్ట్ అయితే ప్రిపేర్ చేశాను. దీనికోసం అయితే నేను 2 సైజెస్ అయితే MDF బేసెస్ అయితే తీసుకుని హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ హోల్స్ వచ్చేసి ఒకదానికి స్ట్రైట్గా ఇంకొకటి అయితే ఉండే విధంగా చూసుకోవాలి. బేబీ దానికైతే సైజెస్ కొంచెం చిన్నది తీసుకున్నాను. మదర్ అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ 2 MDF బేసెస్ని జంపరింగ్ యూజ్ చేసి రెండింటిని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటున్నాను. ఒకటైతే పెద్ద సైజ్, అదేవిధంగా ఒకటి చిన్న సైజ్, దానికి మళ్ళీ పెద్దది అలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిడిల్ వన్ వచ్చేసి పెద్ద ఉండేట్టుగా అయితే చూసుకున్నాను. ఇక్కడ నేను చూపించేది అయితే మదర్ కోసం అయితే చూపిస్తున్నాను. సేమ్ రెండు కూడా ఒకటే డిజైన్. అదైతే కొంచెం చిన్నది, సైజ్ చిన్నది, అదేవిధంగా లెంత్ కూడా చిన్నది వచ్చింది. ఈ విధంగా అయితే నేను నాకు చెప్పిన లెంత్ ప్రకారం అయితే యాడ్ చేసుకున్నాను. అంటే ఫ్రంట్ ఎంత ఉంటుందో ఫ్రంట్ వరకు మాత్రమే ఈ డిజైన్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఈ విధంగా చైన్స్ అయితే పెట్టేశాను. అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. ఈ చైన్స్ అంటే మనం నార్మల్గా మనకి చైన్స్ మీటర్ వైజ్గా కూడా అమ్ముతున్నారు, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి చివర్లో ఫిష్ హుక్ లేదంటే నార్మల్ హుక్స్ అయితే మనకి సేల్ చేస్తున్నారు కదా రా మెటీరియల్ వాళ్ళు, అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది అప్పటికప్పుడు చెప్పారు కదా, ఇవైతే నేను మీషోలో అయితే హిప్ బెల్ట్స్ అయితే ప్లెయిన్ వస్తున్నాయి కదా, దానికి వచ్చిన వాటిని అయితే దీనికైతే యూజ్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ కూడా ఈ చైన్ అనేది నేను ఇక్కడ అటాచ్ చేసేసుకున్నాను. ఒక సైడ్ అనేది అయితే హుక్ వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ రెండింటిని అయితే అటాచ్ చేసుకుంటే మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. దీనికోసం అయితే 2 సైజెస్లో అయితే ఇక్కడ నేను కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను, లక్ష్మీ కాయిన్స్. ఫస్ట్ ఇవి చూడొచ్చు, చిన్న సైజులో లక్ష్మీ కాయిన్స్ వచ్చేసి చిన్న MDF బేస్కి, పెద్ద సైజులో ఉన్న లక్ష్మీ కాయిన్స్ వచ్చేసి పెద్ద MDF బేస్కి అయితే తీసుకున్నాను. వీటికి పైనుండే హుక్లా ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రతిదానికి కూడా కట్ చేసుకుంటున్నాను. చిన్నదానికి పెద్దదానికి కూడా కట్ చేసేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పెద్ద సైజులో ఉన్న కాయిన్స్ అయితే తీసుకుని మిడిల్లో ఉన్న MDF బేస్కి అయితే అంటించుకుంటున్నాను. దీనికోసం అయితే B7000 గ్లూనే యూజ్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా అయితే స్టిక్ అవుతుందని చెప్పేసి. ఈ సర్కిల్లో అయితే 1 by 1 అయితే ఒక దాని మీదకి ఒకటి వచ్చే విధంగా పెద్దవి కాయిన్స్ అయితే అంటించేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా సర్కిల్ అయితే సర్కిలే వచ్చే విధంగా అయితే చూసుకోవాలి. కొంచెం ఒకదానిపైన ఒకటి వచ్చేట్టుగా అయితే చూసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా ఫుల్గా సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న కాయిన్స్ అయితే తీసుకున్నాను, చిన్న బేస్ కోసం అని చెప్పేసి. మనం ఇంతకుముందు ఈ పెద్ద కాయిన్స్ ఏ విధంగా అయితే 1 by 1 అంటించేసుకున్నామో రౌండ్, అదేవిధంగా ఈ చిన్న కాయిన్స్ని కూడా 1 by 1 అయితే అంటించేసుకోవాలి, ఒకదాని మీదకి ఒకటి వచ్చేట్టుగా. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత పై దానికి వచ్చేసి మనం మధ్యలో లక్ష్మీ చామ అయితే యూజ్ చేస్తాం కాబట్టి చిన్నదానికైతే ఓన్లీ చిన్న లోటస్ అయితే పెడతాము. ఇప్పుడు మీరు చూస్తారు డిజైన్ అనేది. ఈ విధంగా దీని సర్కిల్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఈ చిన్నదానికైతే మిడిల్లో కూడా ఇంకొక రౌండ్ అయితే ఈ కాయిన్స్ యూజ్ చేసి 1 by 1 అయితే అంటించేసుకుంటున్నాను. మిడిల్ దానికి మాత్రం అవసరం లేదు, ఈ చిన్నదానికి మాత్రం 2 వరుస అయితే కాయిన్స్ అంటించుకుంటున్నాను. అంటే ఫిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇదైతే, అంటే మొత్తం MDF బేస్ అనేది కనిపించకుండా మొత్తం ఫిల్ అయిపోతుంది. అలా ఒక దాని తర్వాత ఒకటైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంటించేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ పెద్దది ఉంది కదా, పెద్ద కాయిన్స్ పైన అయితే మనం ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్లో కుందన్స్ అనేది అయితే అంటించుకోవాలి. నేను ఇక్కడైతే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫస్ట్ వరుస అయితే గ్రీన్ కలర్ 8కి కుందన్స్ అయితే అంటించుకుంటున్నాను 1 by 1. ఇవి మనం ఇంకా కొంచెం మనకి కాయిన్స్ తక్కువ కనిపించాలి అంటే మిడిల్లో ఎక్కువగా హైలైట్ అవ్వాలి అనుకుంటే కాయిన్స్ తక్కువ కనిపించే విధంగా స్టోన్స్ అనేది కొంచెం ఇంకా ముందుకైతే అంటించుకోవచ్చు. నేనైతే కాయిన్స్ బాగా హైలైట్ అవ్వాలని
మిడిల్లోనే ఎక్కువగా స్టోన్స్ అయితే అంటించుకున్నాను. ఫస్ట్ గ్రీన్ అయిన తర్వాత సెకండ్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే అంటిస్తున్నాను. ఇది కూడా సేమ్ B7000 గ్లూ యూజ్ చేసి అంటిస్తున్నాను. గ్రీన్ కుందన్స్ పైకి వచ్చే విధంగా అయితే ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను. ఇక్కడ నాకు వాళ్ళు కలర్ ఆప్షన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. నా చాయిస్ అయితే చెప్పారు. అంటే 2-3 కలర్స్ ఏదైనా యూజ్ చేయమని. నాకైతే రెడ్ అండ్ గ్రీన్ అయితే బాగుంటుంది అనిపించింది. అదేవిధంగా పింక్ అయితే బేబీ పింక్ అయితే ఉండాలన్నారు. సో దీంట్లో బేబీ పింక్ అంటే మనకి మిడిల్ పార్టే బాగా హైలైట్ అవుతుంది కాబట్టి మిడిల్ పార్ట్ కంటే సైడ్ ఉండే చిన్న కాయిన్ బ్యాంగిల్లో అయితే నేను పింక్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ రెడ్ కలర్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మొత్తం మిడిల్లో అయితే కొంచెం గ్లూ అనేది ఎక్కువగా పెట్టుకొని లక్ష్మీ చామ్స్ ఉంటాయి కదా, ఆ లక్ష్మీ చామ్స్ అయితే యాంటీ కలర్లో ఉండేది లక్ష్మీ చామ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు లక్ష్మీ చామ్ అంటించిన తర్వాత సైడ్ అయితే మనకి కొంచెం బేస్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బేస్ కనిపించకుండా అయితే చిన్నవి మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ బీడ్స్ అయితే వేసేసుకున్నాను. మనకి గ్లూ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ షుగర్ బీడ్స్ అయితే అంటుకుపోతాయి. మిగతాయి మనం వేసిన వెంటనే అయితే ఒలిగిపోతాయి. అంటే దాంట్లో ఎంత గ్లూ ఎంతవరకు ఉందో అంతవరకు షుగర్ బీడ్స్ అనేవి అంటుకుపోయి ఉండిపోతాయి. మిగిలినవి అయితే ఎక్స్ట్రా ఉన్న అయితే వచ్చేస్తాయి. ఆ విధంగా మిడిల్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న MDF బేస్ పైన లోటస్ యాడ్ చేస్తా అన్నాను కదా, ఇక్కడైతే సేమ్ లైట్ బేబీ పింక్తో 8K కుందన్స్ హాఫ్ మూన్ షేప్ గ్రీన్ కలర్ పెట్టేసి లోటస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ 8K కుందన్స్ 3 అయితే పెట్టేశాను. దానిపైన ఇంకొక 2 కుందన్స్ అయితే యాడ్ చేసి కింద హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే పెట్టిన తర్వాత పైన 3mm గ్లాస్ వైట్ అయితే పెట్టేశాను. ఇక్కడ బేబీ పింక్ అనేది చాలా లైట్ కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, చాలా లైట్గా అయితే కనిపిస్తుంది. ఇదైతే బేబీ పింక్ ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యాయి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.